గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మనం ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకి 2015 నుంచి యోగా డే అనేది స్టార్ట్ అయింది. మరి అసలు యోగా అంటే ఏంటి? యోగము అంటే కలయిక. అంటే ఇక్కడ కలుపుతున్నాం. వేటిని కలుపుతున్నాం? మన శరీరాన్ని, మనసుని, శ్వాసని, ఈ మూడింటిని కలిపి చేసేటువంటి క్రియనే యోగా. ఎప్పుడైతే మనం ఈ మూడింటిని కలిపి చేస్తామో అప్పుడు శరీరాన్ని కలపడం ద్వారా, మనసుని కలపడం ద్వారా, శ్వాసని కలపడం ద్వారా మనము శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మనము పొందవచ్చు. సమతుల్యత, మనకి స్టెబిలిటీ అనేది వచ్చేస్తుంది. మనం ఏ పనులు చేస్తున్నా, ఏం ఆలోచన చేస్తున్నా కూడా యోగా ద్వారా మనకి సమతుల్యత అనేది వస్తుంది. మరి ఈ యోగా చేసేటప్పుడు 3 రకాలుగా చేస్తాం. ఈ మూడింటిని కలిపి యోగా అంటాం. ఏంటి? ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం. ఈ మూడింటిని కలిపి యోగా అని అంటాం. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న యోగాసనాలు చేద్దాం. 2 అరచేతులు మోకాళ్ళ మీద పెట్టాలి. అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ తల వెనక్కి, శ్వాస వదులుతూ గడ్డం ఛాతీకి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తల వెనక్కి, శ్వాస వదులుతూ चरण कृतं कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा విహితం వా జయ జయ కరుణాబ్ధి శ్రీ మహాదేవ శ్వాస వదులుతూ మధ్యలో, శ్వాస తీసుకుంటూ కుడివైపు, శ్వాస వదులుతూ మధ్యలో, శ్వాస తీసుకుంటూ ఎడం వైపు, శ్వాస వదులుతూ మధ్యలో. 2 మోకాళ్ళ మీద కూర్చోండి. ఫస్ట్ ఒకసారి నేను వెనక్కి తిరిగి చూపిస్తాను, చూడండి. 2 మోకాళ్ళ మీద, करचरण कृतं वा कायजं कर्मजं లోపలికి పెట్టేసి క్లోజ్ చేసేయండి. చెయ్యి వెనక పెట్టుకోండి. ఆ కుడి చేతిని ఎడమ చేతితో ఇలా పట్టుకోవాలి. వెనక వైపు ఇక్కడ వెనక పెట్టుకొని ఇలా పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందరికి. వంగగలిగినంత వంగండి, వంగగలిగినంత వంగండి. పొట్ట ఉంచాలి. ఎవరు లేవకూడదు. 10 సెకండ్స్ అలాగే ఉండండి. అందరూ 10 సెకండ్స్. करचरण कृतं वा कायजं कर्मजं वा మళ్ళీ వంగుతూ
सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो శ్వాస వదులుతూ కాలు ఎక్కడి వరకు అందితే అక్కడే పట్టుకోండి, మోకాలు వంచకూడదు. శ్వాస వదులుతూ పైకి రిలాక్స్. करचरणकृतं वा